నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే ప్రభుజీ. స్నేహం అనేది చాలా చాలా అమూల్యమైనటువంటి ఒక విషయం. ఖచ్చితంగా కృష్ణుడు స్నేహం చేసినటువంటి వ్యక్తుల గురించి, స్నేహం అనగానే కృష్ణుడు కుచేల స్నేహాన్ని గురించి ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుంది. ఆయనకు అంతస్తుందా, ఆయనకి ఇది ఉందా, ఆయన అసలు చిరిపోయిన బట్టలు వేసుకొచ్చాడు పాపం, అయినప్పటికీ కాళ్ళు కడిగి మరి ఆయనని సత్కరించారు స్వామి. ఆయన పడుకునేటటువంటి దాని మీద, మంచం మీద, పాన్ మీద కూర్చోబెట్టారు. ఇవన్నీ మనం వింటూ ఉంటాం భాగవతంలో. అయితే ఎటువంటి ఇవి లేవు వెనకాల, వీడేం సంపాదించాడు, ఇవన్నీ ఏం క్యాలిక్యులేషన్స్ లేవు. ఈవెన్ రాముడు కూడా, గుహుడు ఏమిటి గుహుడు, మళ్ళీ ఇంకొక ఎస్ఏ ప్రశ్న అనుకోవద్దు. సంతోషంగా అనిపిస్తుంది చెప్పటం, ఇట్లా మాట్లాడటం అనేది. గుహుడు చాలా అవగాహన ఉంది కాబట్టి శాస్త్రాల మీద నేను చాలా మెచ్యూర్ డిస్కషన్ చేస్తున్నాను. కృతజ్ఞతలు. సో గుహుడు మీరు అన్నట్టుగా బోయవాడు, ఆయనతో స్నేహం ఏమిటి, పాపం ఏదో ఆకులు అలములు పరిచేస్తే అక్కడ పడుకున్నాడు రాముడు. సుగ్రీవుడు ఏమీ లేదు, ముగ్గురున్నారు అంతే. అయినప్పటికీ ధర్మం సుగ్రీవుడి పక్షాన ఉంది కాబట్టి సుగ్రీవుడితోటే స్నేహం చేశాడు రాముడు. స్నేహానికి అంత పెద్ద పీట వేశారు. స్నేహం ఎలా చెయ్యాలో చెప్పారు ఈ పురుషులు, పుణ్య పురుషులు. ఖచ్చితంగా ఇప్పుడు స్నేహం చూస్తూ ఉంటే ఎలా మనం స్నేహితుల్ని చేసుకుంటున్నామో, ఇలా వాడు స్నేహితుడు అంటాడు, వాడు వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేస్తాము, మళ్ళీ మర్చిపోతాము, మళ్ళీ వాడిని ఎదుగుతాం. ఇట్లా రకరకాల స్నేహం ఎలా ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలి, ఒకసారి చేసిన స్నేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ప్రభుజీ? మీరు చక్కగా శ్రీరామచంద్రుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి, వారు ఎలా తమ భక్తులతోనే స్నేహంగా వ్యవహరించారో చక్కగా చెప్పారు. ఈ సందర్భంలో నాకు శ్లోకం గుర్తొచ్చింది. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కుబ్జాయా కిము నామ రూపమధికం కిం తత్సుదాంనో ధనం వంశః కో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. వ్యాధస్య ఆచరణం. వ్యాధుడైన ఒక హంటర్ ఉన్నాడు, బోయేవాడు. పెద్ద ఆచార వ్యవహారం ఏం తెలియదు. ధ్రువస్య చ వయో. ధ్రువుడి వయసు అంతా 5 ఏళ్ళు. విద్యా గజేంద్రస్యక. గజేంద్రుడు ఏమైనా విద్యావంతుడా, పండితుడా? కాదే, ఏనుగు. ఏనుగుకి శరీరం ఉంది కానీ బుర్ర తక్కువ అని చాలా మంది అంటుంటారు. విద్యా గజేంద్రస్యక కుబ్జాయ కిము నామ రూపమధికం. కుబ్జ త్రివక్ర అంటే గూనితో ఉందన్నమాట. పెద్ద సౌందర్యవతి కాదు. కిం తత్ సుదాంనో ధనం. మీరు అన్నట్టు సుదాముడు, కుచేలుడు ధనవంతుడు కాదు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. అసలు కృష్ణుడికి ఒక గుప్పెడు అటుకులు ఇవ్వాలంటే ఇంట్లో అటుకులు కూడా లేవు. అప్పుడు సుదాముడి భార్య పక్కనున్నటువంటి బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కుని తీసుకొచ్చింది, యాచించి తీసుకొచ్చింది. ఒక చిరిగిపోయినటువంటి వస్త్రంలో కట్టి ఇచ్చింది. ఇది నీ ఫ్రెండ్ కి గిఫ్ట్, మీ మల్టీమిలియనర్ ఫ్రెండ్ కి గిఫ్ట్. చిరిగిపోయినటువంటి వస్త్రంలో అడుక్కు యాచించినటువంటి ఆ అటుకులు. కిం తత్ సుదాంనో ధనం వంశః కో విదురస్య యాదవపతేర్. మన విదురుడి వంశం ఏమిటి? దాసీపుత్రుడు. యాదవపతి ఎవరు? ఉగ్రసేనుడు. ఏమైనా యుద్ధాలు చేశాడా? పౌరుషం లేదు. తన బిడ్డ అయినటువంటి కంసుడే, బిడ్డ కాదులేండి, సరే, బిడ్డగా వ్యవహరించినటువంటి ఆ కంసుడే చెరలో పెడితే ఏం చేయలేకపోయాడు ఉగ్రసేనుడు. అందుకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీళ్ళకి డబ్బు లేదు, సంపద లేదు, పరపతి లేదు, వయసు లేదు, అనుభవం లేదు, ఆచారం లేదు, వ్యవహారం లేదు, అయినా కూడా భక్తి ఉంది. భక్త్యా తుష్యతి కేవలం న చ గుణైః భక్తి ప్రియో మాధవ. ఆ మాధవుడు భక్తి ప్రియుడు. భక్త్యా తుష్యతి కేవలం భక్తి మాత్రమే ఆయన్ని సంతృప్తి పరచగలదు. అందుకే మీరు అన్నట్టు భగవంతుడితో స్నేహం చేయాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏం అక్కర్లేదు. మీరు చక్కగా మీరు స్నేహం మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నేను దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి భక్తిలోకి తీసుకొచ్చాను. అలాగే మీరు రాముడి గురించి కూడా చెప్పారు. రాముడి ఫ్రెండ్స్ ఎవరు? గుహుడు, బోయవాడు, విభీషణుడు రాక్షసుడు, జాంబవంతుడు భల్లూకం, ఆంజనేయుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ వానరులు. ఇంకా ఉన్నారు.
శబరి 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 ఒక ఎసెటిక్ లేడీ. ఇలా భగవంతుడు Yeah. తన భక్తులు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వారిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనకి మన స్వచ్ఛమైనటువంటి మనసు ముఖ్యం. ఇప్పుడు మనం ఇటువంటి పరిస్థితుల్లోకి వస్తే మీరు అన్నట్టు ఇప్పుడు స్నేహం అంటే కొంచెం మెటీరియలిస్టిక్ గా మారిపోతుంది. ఎదుటి పైకి ఏమో చక్కగా ప్రేమతో వ్యవహరిస్తారు, వెనకాలంతా పాలిటిక్స్ రాజకీయం జరుగుతూ ఉంటుంది. లేదంటే బ్యాక్ బైటింగ్ అన్నారు, బ్యాక్ స్టాబింగ్ అన్నారు, చాలా చెప్పారు మీరు. మన సంబంధాల్లో, బాంధవ్యాల్లో, స్నేహాల్లో ఒక ఒక శాంక్టిటీని తీసుకురావాలంటే, ఒక పవిత్రతను తీసుకురావాలంటే మనకి ఇంటిగ్రిటీ ఉండాలి, అంటే నిజాయితీ ఉండాలి. ఎదుటి వారిని మనం స్నేహితులుగా స్వీకరిస్తే ఆ స్నేహానికి వాల్యూ ఇవ్వాలి. ఇతడు నా స్నేహితుడు అని అతడి బాగోగులు చూడడం నా ఇంపార్టెంట్. అట్లీస్ట్ అతడి బాగోగులు చూసేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేకపోయినా హాని చేయకూడదు, తప్పుగా ప్రవర్తించకూడదు, అనవసరంగా హర్ట్ చేయకూడదు. అట్లీస్ట్ ఆ మాత్రం ఉండాలి. ఓకేనా? మీరు మీ స్నేహితుడికి ఫిజికల్ గానో లేదంటే ఫైనాన్షియల్ గానో ఇంకే రకంగానో ప్రాక్టికల్ గా సహకరించలేకపోవచ్చు, అట్లీస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. నేను నీ దగ్గర ఉన్నాను, నీ బాధ పంచుకోవాలంటే నా షోల్డర్ ఇస్తాను, ఇంకేనా, నా భుజాన్ని చూపిస్తాను అని చెప్పగలగాలి. సోఫా చెక్కు సాఫ్ట్ గా ఉండొచ్చు, కానీ ఇచ్చేసే పని ఇచ్చేయలేదు. ఓకేనా? ఇది కొంచెం హార్డ్ గా ఉండొచ్చు, ఇది సాఫ్ట్ గా ఉండొచ్చు, కానీ ఇది దీని పని దీనిదే. అది అట్లీస్ట్ ఆ అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. అలా ఇవ్వలేకపోవడంలో ఉన్నటువంటి మెయిన్ కారణం నిజాయితీ లేకపోవడం, రిలేషన్షిప్ కి వాల్యూ లేకపోవడం, రెస్ట్లెస్ గా ఉండడం, చంచల స్వభావంతో ఉండడం. అందుకే ఇప్పుడు స్నేహాలు ఏమిటి, పెళ్లిళ్ళు నిలబడట్లేదు. ఇంకా ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నారు. ఓకేనా? కొంతమంది ఉన్నారు ఏంటంటే కొన్నాళ్లలోనే కొంచెం అంటే విడిపోతుంటారు. ఓకేనా? అంటే సరైన కారణాలు ఉండొచ్చు, మనం అనవసరం కమెంట్ చేయట్లేదు దాని మీద. విషయం ఏమిటంటే కలియుగం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ రిలేషన్షిప్ కి మనం ఇచ్చేటటువంటి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. వాల్యూ తగ్గిపోతుంటుంది ఎందుకంటే నిజాయితీ లేదు కాబట్టి, ఆ ట్రస్ట్ ఉండదు కాబట్టి. అంటే ఈ వ్యక్తి మీద నమ్మకం కలగాలంటే ఆ వ్యక్తిని మనం నిస్వార్థంగా ప్రేమించగలగాలి. ప్లస్ అలా ప్రేమ ఉంటే ఏ లోపాలు ఉన్నా కూడా దాన్ని సహించగలుగుతాం. టాలరెన్స్ ఉండాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, కొన్ని డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, లోపాలు కూడా ఉండొచ్చు. ఆ లోపాలని కూడా మనం క్షమించగలగాలి, ప్రేమించగలగాలి, ఓర్చుకోవాలి, సహించగలగాలి. అలాంటి సహనం ఉంటేనే రిలేషన్షిప్ నిలబడుతుంది. కానీ మరీ అధర్మంగా ప్రవర్తిస్తే సహించకూడదు. అంటే సహనం దేన్ని సహించాలి, దేన్ని సహించకూడదు, దానికి ఒక డిస్క్రిమినేషన్ ఉండాలి. మనకి మరీ తప్పుగా ప్రవర్తిస్తే సహించకూడదు. ఓకేనా? కానీ చిన్న చిన్న తప్పుల్ని క్షమించేటటువంటి ఆ ఓర్పు, సహనం మనకు ఉండాలి. అప్పుడు రిలేషన్షిప్ నిలబడుతుంది. ఇప్పుడు సహనం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, సహించు అన్నాడు మొదట్లో. అసలు భగవద్గీతలో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠం ఒక రకంగా చెప్పాలంటే సహనం. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. తితిక్ష ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి అని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు అన్నాడు, సరే ఓర్చుకుంటాను. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ చేసినటువంటి దురాఘాతాలన్నింటినీ నేను సహిస్తాను, యుద్ధం చేయను, వెళ్ళిపోతాను అన్నాడు. అది సహించకూడదు. కష్ట సుఖాల్ని సహించాలి, ఓర్పు వహించాల్సింది. కష్ట సుఖాలు ఉంటే అప్పుడు ఓర్పు వహించాలి. ఆ ధర్మం జరిగితే ఓర్పు వహించకూడదు, సహించకూడదు. ముఖ్యంగా నీకు శక్తి ఉంటే, బాధ్యత ఉంటే అసలే సహించకూడదు. వాళ్ళు ఓడించు, సంహరించు అన్నాడు అన్నమాట. అంటే అధర్మంగా ప్రవర్తిస్తే దాన్ని సహించకూడదు, కానీ చిన్న చిన్న లోపాలని మనం సహించగలగాలి. అప్పుడు ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం నిలబడుతుంది, మిత్రత్వం, స్నేహం నిలబడుతుంది అన్నమాట. అది ఎలా తెలుసుకోవాలి అంటే పురాణాలు ఒక్కసారి చదివితేనో వింటేనో ఓహో ఇలా ఉండాలన్నమాట మనకి అనేది అవగతం అవుతుంది. పురాణాలని పక్కన పెట్టేసో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాము. సరైన సమయంలో రెండుకే కాదు, మనకు కూడా కష్టం రావచ్చు కదా, ఎవడు లేని పరిస్థితి రావచ్చు, ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనిపించవచ్చు. అలాంటి రాకుండా ఉండాలంటే పురాణాలు ఒక్కసారి ఎండ్ ఆఫ్ ది డే చదువుకోవాల్సి ఉంటుంది. ప్రభుజీ, టైం మేనేజ్మెంట్ అనేది డెఫినెట్ గా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలో. టైం ని ఖచ్చితంగా ఎప్పుడు ఎలా యూటిలైజ్ చేయాలో అలా యూటిలైజ్ చేయాలి. ఇది మళ్ళీ రాముడు కూడా ప్రూవ్ చేశాడు.
ఎప్పుడు నువ్వు లేవాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది మార్గశీర్ష మాసంలో ఆయన స్నానం చేసిన విధానం కూడా రామాయణంలో ప్రస్తావిస్తారు. చలికి ఏనుగులు కూడా అలాగా ఆగిపోయి నుంచొని ఉన్నాయి, సరస్సుల్లోకి వెళ్లకుండా. రాముడు మాత్రం స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు అని చెప్తారు. సో అంటే ఎప్పుడు ఏం చేయాలి, ఏ టైంకి ఏం చెయ్యాలి అనేది పురాణ పురుషులు చెప్పారు, చేసి చూపించారు. మనం ఇప్పుడు అది మొత్తం మారిపోయింది, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అర్ధరాత్రులు తినటం గానీ, లేకపోతే అర్ధరాత్రులు ఎప్పుడో నిశాచరులు అంటారు, మనుషులు అనుకోవడం అప్పుడు కరెక్టే. 3ంటికి 4ంటికి పడుకోవడం, 12ంటికి కానీ లేవకపోవటం, ఇట్లా అంతా జరుగుతోంది. లైఫ్ మొత్తం మారిపోయింది. దీనివల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏమిటి? దుష్ప్రభావాలు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఓకేనా, నైట్ సంచరించడం వల్ల, లేట్ నైట్ పడుకోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. రెండు ఏమిటంటే కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది, దానివల్ల రిలేషన్షిప్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. మెయిన్ స్పిరిచువల్ లైఫ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. కానీ టైం మేనేజ్మెంట్ తో పాటుగా సరే, దాంట్లో ఒక మాట చెప్తాను. కృష్ణుడు అన్నాడు, ఒక స్థితప్రజ్ఞుడు లేదంటే